గత ప్రభుత్వ తప్పిదం వల్ల జిల్లాల స్వరూపం మారిందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు. జిల్లాల పునర్విభజనపైన కేబినెట్లో చర్చించిన తర్వాతే ముందుకెళ్లే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేస్తున్నామన్న ఎమ్మెల్యే వినోద్ తోటి మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. జిల్లాల పునర్విభజనపై కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కీలక వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అయితే ఆందోళన ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే జిల్లాలను కుదించడం ద్వారా ఎటువంటి లాభ నష్టాలు జరిగేటువంటి అవకాశం ఉన్న విషయాలు తెలుసుకోవడానికి మన దగ్గర బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారు అడిగి మరిన్ని వివరాలు సార్ చెప్పండి. నిజంగా కూడా జిల్లాల పునర్విభజనకు సంబంధించి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటన చేసింది, దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు తీసుకున్న డెసిషన్ బేసిక్ ఏంటంటే ఆయన ఈ చేయాలి జిల్లాల గురించి ఆలోచించిన తర్వాత బేసిక్గా ఏమైతుందో ఎగ్జామిన్ చేస్తారు. క్యాబినెట్లో 18th మీటింగ్ ఉన్నది సమ్మక్క సారక్క దగ్గర. ఆ రోజు డీటెయిల్గా డిస్కషన్ అయినాక ఏ గ్రౌండ్స్లో మనం ఇది చేస్తే బాగుంటుందా అని ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో దాన్ని దాని మీదకి ఒపీనియన్ వచ్చిన తర్వాత 20th నేను ఈ సబ్జెక్ట్ గురించి ఇంకెక్కువ లెవెల్లో మాట్లాడే ఒక అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇట్ ఈస్ జస్ట్ ఇనిషియల్ స్టేజెస్ డిస్కషన్ అయింది. పునర్జన్మ చేస్తే బాగుంటుంది, జిల్లాలు ఎక్కువ ఉన్నారు, 33 ఉన్నాయి, దాంట్లోకి వెళ్ళి కొన్ని తక్కువ చేసుకుంటే ఏంది అది ఎందుకని ఉండొచ్చు నా అందాజ చెప్తా. ఒకటా పాపులేషన్, రెండోదా అడ్మినిస్ట్రేటివ్ మెజర్, మూడోదా కలెక్టర్లు. ఎక్స్పెండిచర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రతి జిల్లాకు ఒక లెవెల్ ఆఫ్ ఒక వ్యవస్థ ఉంటుంది, దానికి ఉన్న ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ చేసే బాధ్యత ఉన్నది. అల్టిమేట్లీ ఇన్పుట్ అవుట్పుట్ రేషియో ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ గవర్నమెంట్. ప్రస్తుతానికి గవర్నమెంట్లకి వెళ్ళి ఉన్న ఏ సమస్యలు వచ్చినా కూడా ఇప్పుడు 2 ఏళ్ల కింద అయినా అందరి జనాలకు తెలిసిన విషయమే. ఆ టైంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్ళు ఉన్న గవర్నమెంట్ పెట్టినప్పుడు ఇంత పెద్ద లెవెల్ అప్ అయినాక రేవంత్ రెడ్డి గారు అయినా కానీ బట్టి గారు అయినా కానీ ఎంటైర్ క్యాబినెట్ వాళ్ళు ఏ లెవెల్లో ప్రస్తావనలో ఎంత బాధ ఉందో ఫైనాన్షియల్గా దాన్ని తట్టుకొని ఇప్పటిదాకా 2 years మేనేజ్ చేసినాం. ఇంకొక 3 ఏళ్ళు మేము మేనేజ్ చేసే బాధ్యత ఉంది. అందుకోసం ఈ ఉన్న జిల్లాల సమస్య గురించి కూడా ప్రత్యేకంగా ఇది క్యాబినెట్లో చర్చ చేసిన తర్వాత నేను ఆన్సర్ ఇస్తాను. సార్, ముఖ్యంగా కూడా ఏదైతే గతంలోనే ముఖ్యమంత్రి జిల్లాలో విభజన చేసిండు, అయితే పరిపాలన సౌలభ్యం కోసం చేసినాను కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడు ఏం చెప్తుందంటే కేసీఆర్ పేరును చెరిపేయడానికి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కట్టు ఏదైతే ముందుకు సాగుతూ ఉన్నది. కానీ ఒకవేళ ఏదైతే జిల్లాల పునర్విభజన ఇట్లా జరిగితే ఇట్లా ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం ఎలా ఉన్నదో అటువంటి దాన్ని మరోసారి మరిపిస్తామని చెప్పి కూడా ఇప్పటికే అంటే ఆందోళన చేస్తూ ఉన్నారు, అంటే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఒక మాటను అవుట్ ఆఫ్ పవర్ ఉన్నాక రకరకాలుగా వాళ్ళు మాట్లాడే వాళ్ళ బాధ్యత అది. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా కానీ బురద జల్లుడు ఇంపార్టెంట్. అపోజిషన్ పార్టీ ఉన్నాక వాళ్ళకి డ్యూటీ ఏంది? ఏది చిన్న ఛాన్స్ దొరికితే కూడా దాన్ని ఫ్లేరప్ చేసే ఒక రెస్పాన్సిబిలిటీ కింద పోతున్నారు. ఏదైనా కానీ వాస్తవాలకు అడ్మిట్ చేసిన తర్వాత దానికి ఫ్లేరప్ అవుతుందా కాదా ప్రజలే దాన్ని నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ 2 years అయింది, ఇచ్చిన తీర్పు జనాలకు తెలిసిన విషయమే. ఇప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా ఇప్పుడు కేటీఆర్ గారు అయినా కానీ హరీష్ రావు గారు ఏం మాట్లాడినా కూడా దీని గురించి వాళ్ళ ఉన్న ఆలోచన మీదకి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ మా ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు, క్యాబినెట్లో మాట్లాడుకొని డెమోక్రటిక్ ఫంక్షనింగ్ తీసుకొని దాన్ని ఎగ్జామిన్ చేసి ఆచరిస్తారు. అంటే పర్సనల్ మీ అభిప్రాయం ఏంటంటే నిజంగా కూడా జిల్లాలను కుదిస్తే ఇట్లా అంటే మంచి జరిగే అవకాశం ఉంటుందంటారా? అంటే ఇక్కడ గవర్నమెంట్ ఏం డిసిజన్ తీసుకుంటే అది నా జిమ్మేదారీ కదా. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో దగ్గర 50 ఏళ్ళు అయిపోయాయి, మా నాయనతో 70 ఏళ్ళు అయిపోయాయి. కాంగ్రెస్ పార్టీలో ఏ డిసిజన్ తీసుకున్నా మేము కట్టుబడి ఉన్నాము. దానికి నాకు ఏ డిసిజన్ తీసుకున్నా ప్రజల ఫేవర్లు ఉంటుందని మాకు ఆశ, దాని లెక్క ప్రకారంగా అవుతుందని నాకు టోటల్ కాన్ఫిడెన్స్ ఉంది. థ్యాంక్ యూ సార్. ఇదైతే ఎమ్మెల్యే వినోద్ తెలుపుతున్న పరిస్థితి. ఖచ్చితంగా ఏదైతే ఆర్థిక సమస్య దాన్ని సాల్వ్ చేయడంతో పాటు పరిపాలన సౌలభ్యం కోసమే కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు ముఖ్యమంత్రి కూడా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే జిల్లాల పునర్విభజనకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి చేసినటువంటి దాన్ని వెనుక కూడా మేమందరం కూడా ఆయనకు సహకరిస్తామని కూడా ఏదైతే ఎమ్మెల్యే తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లా.